పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఏమైందిరా? చంపేస్తున్నాను. వస్తున్నాడు, చూడు చూడు. కానిస్టేబుల్ ఎక్కడున్నాడు? ఎవడో కొత్త పోలీసు వస్తున్నాడంట. వీడు వస్తే మన ఆపగలడా? రాయ్, మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా. మీరందరూ రాసి పెట్టుకోండి. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను లేవోయ్. ఆదిత్య, అశోక్, తాళం వేసిందేటి? వీళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? అశోక్, ఆదిత్య ఎక్కడున్నారా?
ఆదిత్య అన్నా మామూలు ఏరా నాకు కనిపించట్లేదు ఎక్కడ 2 రోజుల నుంచి నాకు కనిపించలేదు. అదేంటన్నా? సార్ వాళ్ళ తోటలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. సరే రేపు మార్నింగ్ వెళ్దాం, రెడీగా ఉండు. రారా ఏం చేస్తున్నారు ఇక్కడ? రారా నువ్వు కూడా ఒకటి తీసుకోదా. భలే మత్తుగా ఉందిరా. రే మామ, ఎన్ని రోజులైందా నేను చూసి? ఇగో ఇది తీసుకోరా మా అమ్మ. ఏంట్రా ఈ అలవాట్లు? ఆనే కొడతావరా నువ్వు? కానిస్టేబుల్ వెనక్రా. వాళ్ళ నా స్నేహితులరా. ఏమైంది సార్, ఎందుకలా బాధపడుతున్నారు? వాళ్ళు నా ఆనందాల్ని సుఖాల్ని పంచుకునే ఫ్రెండ్స్ మాత్రమే కాదురా, నాకేమైనా అయితే బాధపడేవాళ్ళు. నేను అడుగులు వేసినప్పుడు కూడా మందలించి అమ్మా నాన్నలు కూడా చూశారా. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, తెలుసుకోవాలి. పదరా. మన ఊరికి ఏమైందన్నా? అందరు మొత్తం ఏమైపోయారు? పోలీస్ అంటే డబ్బులు లొంగిపోయాడని ఎవడ చెప్పాడన్నా? దేశం మీద ప్రేమతో నా దేశాన్ని రక్షించుకోవాలని చెప్పి బోర్డర్లో ఆర్మీ వాళ్ళు పక్క దేశంతో పోరాడుతుంటే, కానీ నా దేశంలో ఉండే నా వాళ్ళే నా దేశానికి హాని చేస్తుంది. వారిని శిక్షించడానికి మనసు రాక మార్చడానికి ప్రయత్నిస్తున్నామన్నాం. అలాంటిది కోట్లు వదులుకొని ప్రాణాల కోసం పరుగులు తీసే ఈ దేశంలో అవే కోట్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నామని అనుకుంటున్నారా అన్న? ప్రాణాలకు తెగించి మా కుటుంబాన్ని ప్రమాదాల్లో పెట్టి కుటుంబం కోసం భయపడుతూ దేశం కోసం కొండంత ధైర్యంతో పోరాడుతున్నామన్నా. అదన్నా మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. రే వినాయక్, సరుకు మస్తుండే. అవునా? ఏది? మజారా. రే మీరు మారరా?
ఎన్నిసార్లు చెప్పాలరా ఆ మత్తుకు బానిస అవ్వకండ్రా. నా మాట విని రేపు ఒకరోజు షెడ్ వెనకదలు రండి, వాడి నిజస్వరూపం బయట పెడతా. బారా అయినా ఆడు చెప్తే మనమే లేదంటరా, నేను రాను. ఎంత కాదన్నా వాడు మన ఫ్రెండ్, ఒకసారి వెళ్ళి చూద్దాం. సరేరా. ఏం కంగారు పడద్దు, అనుకున్న టైంలో సరుకు నీ దగ్గర ఉంటుంది. రారా హీరో, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఏవో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు అంటగా. అసలు ఎవడరా నువ్వు? ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఏం చేస్తున్నావు? నేనా డాక్టర్ని. ఈ బంధాలు, ప్రేమ, ఆప్యాయతల మధ్యలో ఇరుక్కుపోయి బాధపడుతున్న జనాలందరికీ మత్తు అనే మందుతో ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ని. జీవితం అంటేనే మొత్తం అనుకునేలా చేస్తున్నావు కదరా. తప్పు. జీవితమే మత్తు అనుకునేలా కాదు, మత్తే జీవితం అనుకునేలా చేస్తున్నా. వాళ్ళు పీల్చుకునే గాలితో ఆక్సిజన్తో పాటు ఈ డ్రగ్స్ కూడా వాళ్ళ ఒంట్లోకి చేరాలి, లేకపోతే వాళ్ళ బ్రెయిన్లో పిచ్చి పెరిగి పిచ్చి వాళ్ళు అయిపోతారు. ఈ వ్యూహం నుండి నువ్వు వాళ్ళని కాపాడలేవు, ఎందుకంటే ఈ వ్యూహం వేసింది శకునిరా. నువ్వు శకునువైతే నేను అర్జున్నిరా. రే, ఇప్పటికైనా ఆ మత్తు నుంచి బయటపడండి రా. వాడు చూసాడా మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నాడో? నిజం తెలుసుకొని మారండి. ఏం మాట్లాడుతున్నారా? ఎక్కడ? సరిపోయింది కదా ఇప్పుడు. మళ్ళీ ఒకటి కోల్పోయాడు. అది ఎంత ప్రమాదం చెప్తూనే ఉన్నాను, మీరు వెళ్ళలేదు. ఇప్పుడు చూడండి, ఆడి చచ్చిపోయాడు రా. ఆడి తిరిగి తీసుకొస్తావా? లేవన్రా, పదండ్రా, జరగాల్సింది చూద్దాం. రేయ్, తవ్వండ్రా ఫాస్ట్గా. తవ్వండ్రా ఫాస్ట్గా, తవ్వండ్రా.
రేపు వెళ్ళి పట్టుకోండి రా. అరే మామ ఇలాంటివి చూడకూడదురా, చూస్తే చావు దగ్గరికి వచ్చినట్టే. హలో, అరే ఎక్కడున్నారా? త్వరగా రారా, చంపేస్తున్నారా పొలంలో, మా పొలంలో చంపేస్తున్నారు, త్వరగా రారా. అరే ఇలాంటి వాళ్ళని గొడ్డలతో నడకాలరా. మేము ఉన్నా సరికి ఎక్కడికైనా సేఫ్ ప్లేస్లో పెట్టాలి. ఉన్న వాళ్ళందరూ పోయారు, ఎవరి దగ్గర పెట్టాలి? నా సామ్రాజ్యంతో కూల్చేశాడు, ఇప్పుడు సరుకు అమ్మాలి. ఇప్పుడేం చేయాలి? నువ్వేం భయపడకన్నా, ఈ సామ్రాజ్యాన్ని నేను నిలబెడతాను. సరుకు ఎక్కడుందో చెప్పు. శబాష్రా. ఇంకెక్కడ నీ సరుకురా? షెడ్లో ఉన్న నీ సరుకు, షెడ్ వెనకాతలు ఉన్న నీ గంజాయి తోట మొత్తం కార్చి పారేసా. ముందు వాడిని వేసారా? ఎవరిని రా వేసేది? అసలు నువ్వు రాకముందు మా ఊరు ఎలా ఉండేదో తెలుసా? వీడొకడు మాతో కలిసిపోయి మాలాగే తయారైపోయాడు. రే ఆదిత్య, నువ్వు గీతలు కాసుకుంటావేట్రా? మన వాళ్ళు వచ్చారు, రారా. ఇన్నేరా? ఆగు. ఏరా, ఇంకా లోపలేసుకుని అలవాటు రాలేదా? నీ అంత పెద్ద కాలేదులే ఇంకా.
ఇట్రా మామా. పెట్టుకో. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు అనుకున్నప్పుడు మనకంటూ గోల్ ఉంటుంది. రేపు నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు కాబట్టి ఫస్ట్ నీకు వచ్చినవన్నీ కూడా అటెంప్ట్ చేయి, రానివి రిమైనింగ్ అటెంప్ట్ చేయి. ఒరే నేను పోలీసుని అవుతానంట. అరే నువ్వు డెఫినెట్గా అవుతావు హరి, నీకంటూ గోల్ ఉంది. ఈ ప్రాసెస్లో నా గురించి కానీ, ఫ్రెండ్స్ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ ఇవేం ఆలోచించుకో. నీ గోల్ నువ్వు పోలీస్ అంతే. చెప్పరా. హలో హలో హరి, రెండు ఊరు నుంచి వెళ్ళిన తర్వాత ఊరంతా పాడైపోయిందిరా. ఏమంటున్నావురా? అసలు ఏమైందిరా కిషోర్? రే మన ఊరికి ఒకడు వచ్చాడ్రా, గంజాయి తోటలని డ్రగ్స్ అని మన ఊర్లో ఉన్న కుర్రాళ్ళందరినీ పాడు చేస్తున్నాడు రా, అందరినీ మొత్తమేం చేస్తున్నాడు రా. ఓకే కూల్, నేను 2 నెలల్లో వస్తున్నాను. ఎస్ఐగా మన ఊరికే పోస్టింగ్ ఇచ్చారు. నేను వస్తున్నా, నువ్వు కంగారు పడకు. నేను చెప్పింది జాగ్రత్తగా విను.
అరే నువ్వు ఆగు. ఎందుకు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావురా? ఎక్కడికి? మన లైఫ్లో సెట్ అయిపోయి బిజినెస్ చూపిస్తాను రండిరా. అవునా, పదండి అయితే. రండ్రా లోకల్ హీరోస్. నమస్తే అన్న. నమస్తే. ఇదే మన సామ్రాజ్యం. మీ నలుగురికి మీ ఊరిని వెళ్ళే అవకాశం ఇస్తున్నా, మిస్ చేసుకోకండి. రే పుట్టే, లోపల ఏం చేస్తున్నారా? నేర్పించే కుర్రోళ్ళకి. తమ్ముడు ఏంట్రా ఇది? ఇలా వేసుకొని ఇలా పీల్చాలి. ఏంట్రా ఉంది? ఎంత నమ్మేండ్రా, నన్నే మోసం చేస్తావా? నువ్వు నన్ను నమ్మలేదు, నమ్మినట్టు నటించి నన్ను నమ్మేలా చేసావు. నాది కూడా సేమ్ ఫార్ములా. నేను నీ దగ్గరికి రావడం ఒక ప్లాన్ రా. నువ్వు ఊరిని నాశనం చేస్తున్నావు అని తెలిసిన తర్వాతనే మా వాడు వేసిన ప్లాన్ రా ఇది. నేను నీ గ్రూప్లో జాయిన్ అవ్వడం ఒక ప్లాన్. మా వాడు నాకు వార్నింగ్ ఇవ్వడం, ఇద్దరం గొడవ పడడం, అది కూడా మా ప్లానే. కానీ నిన్ను ఈ ఊరు నుండి తరిమే ప్రాసెస్లో మా ప్రాణ స్నేహితుడినే కోల్పోయా. నేను నమ్మడానికి వాడు ఏమైనా నీ వాడేట్రా? నా వాడు. కిషోర్ ఏసై! నా కొడకా. కిషోర్ ఏమైంది? తీరా, అసలు ఏం చేస్తున్నావురా? ఏవో ప్లాన్ అన్నావు, స్కెచ్ అన్నావు. ఇప్పుడు మన ప్రశాంత్ గారిని కోల్పోయాం. కూడా వాడి గురించి ఎంతో బాధపడుతున్నాం. కానీ ఒక్కటో ఆలోచించరా, వాడు చనిపోయినా మన ఊరి కోసం, మన ప్రజల కోసం వాడి చావు అంకితం. అదొకటే గుర్తుపెట్టుకో. నేను చెప్పింది పూర్తిగా విను, చెప్పినట్టు చేయి. సరేరా. రేయ్ సారీ రా, నేను మారానురా, నమ్మనురా. లాగరా పోరా. నేను మారానురా, నమ్మనురా. ప్రశాంత్ గారు నాకు కూడా ఫ్రెండే కదరా. మీకెంత బాధగా ఉందో నాకు అంతే బాధగా ఉందిరా. వాడిని కోల్పోయామనే బాధపడుతున్నారు తప్ప వాడి వల్ల మనం మన ఊరిని కాపాడుకోగలిగాం. సారీరా మామ, చెప్పేది అర్థం చేసుకోండి రా. థ్యాంక్స్ రా. ముగ్గురు ఏం చేస్తున్నారు ఇక్కడ? థ్యాంక్స్ రా, మమ్మల్ని ఊరిని కాపాడినందుకు థ్యాంక్స్ రా. వెళ్ళరా, మనకి థ్యాంక్స్ ఏంట్రా?
స్ట్రేంజర్స్. మనకు తెలియకుండానే మన ఊరిలో కొంతమంది అపరిచితులు వస్తూ ఉంటారు. వారి వల్ల మనకే కాదు మన తోటి వారికి కూడా అనుకోని విపత్తులు ఎదురవుతాయి. పరిచయం లేని వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త.